ఒకవైపు మీరు 6 గ్యారంటీలకు సంబంధించి అనేక సార్లు ధర్నాలు కూడా నిర్వహించారు. కానీ 50,000 కోట్లు అందులో కేటాయించామని చెప్పి బడ్జెట్లో కూడా కేటాయించారు. 50,000 కోట్లు కేటాయించిన ఎంతమందికి ఇస్తున్నారు? రైతు భరోసా కూడా వాళ్ళ గ్యారంటీలే కదా. 500 రూపాయల గ్యాస్ కూడా వాళ్ళ గ్యారంటీ కదా. సన్నభయం వాళ్ళ గ్యారంటీలే కదా. మరి ఎంతవరకు ఈరోజు ప్రజలకు చేరుతూ ఉన్నది? మీరు 50,000 మీరు ఎంతగా లాస్ట్ ఇయర్ కూడా మీరు ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, ఈసారి ఎంతమందికి ఎంత ఇస్తున్నారు, అవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ 6 గ్యారంటీలు కేవలం ఎలక్షన్స్ టైంలోనే మాట్లాడారు. ఇప్పుడు దాని గురించి మర్చిపోతూ ఉన్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించి ఎందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా బడ్జెట్లో పెట్టలేదు అనుకోవచ్చా? ఏమన్నా స్పెషల్ కేటగిరీ కింద ఇస్తుందని అనుకుంటున్నారా? ఏమీ లేదు. ఇప్పుడు దీనిలో ఇవ్వకపోతే నాన్ బడ్జెటరీ అలొకేషన్స్కి ఏది ఉన్నా కూడా అది బారోయింగ్స్ మీదనే ఉంటుంది. బారోయింగ్స్ అంటే మనం అప్పు చేయాలి. అప్పు చేసి ఎవరికి నష్టము? ప్రజలకు నష్టము, ప్రజల మీద భారం అవుతుంది. కాబట్టి మీరు బడ్జెటరీ అలొకేషన్ చేసి దాంట్లో తర్వాత మీరు లోన్స్ లింక్ ఏదైనా తీసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, వాళ్ళు అనౌన్స్ చేశారు, ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ అన్నారు. దానికి హడ్కో లాంటి సంస్థ ఆ రోజు ఫండింగ్ చేసింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ. అటువంటి ఏదైనా ఉండాలి. కానీ మీరు దాని మీద అసలు ఏది కూడా హైదరాబాద్ సిటీకి ఎక్కడ కూడా అలొకేషన్స్ లేవు. మీరు మెట్రో రైల్ గురించి, మూసీ గురించి ఇవన్నీ మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ గురించి, రోడ్ల గురించి, సివరేజ్ గురించి కానీ, మన ట్రాఫిక్ గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీరు ఒక మాటలో ఏం చెప్తారు సార్ బడ్జెట్ని ఈరోజు ప్రైవేట్ బడ్జెట్? నిరాశం కలిగించింది ప్రజలకు. ఏదో గొప్పగా చెప్పుకునేటటువంటి కాబట్టి ఇది రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, ఎవరికి కానీ ఇది హర్షంగా ఉండదు. ఇది నిరాశ కలిగించినటువంటి ఒక బడ్జెట్.